ప్రైవేట్ కాలేజీల బంద్ పై స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వ తీరుతో తెలంగాణలో అన్ని బంద్ అయిపోతున్నాయి. కాలేజీలు, హాస్పిటల్స్, రేషన్ షాపులు అన్ని బంద్ అన్నారు. ఇదేం పాలన, ఇదెక్కడి పాలన అంటూ ప్రశ్నించారు హరీష్ రావు. ఇక రాష్ట్రంలో ఏమైంది? హాస్పిటల్ బంద్, కాలేజీలు బంద్, రేషన్ షాపులు బంద్, అన్ని బంద్ అవుతున్నాయి. హాస్పిటల్లో ఏమంటున్నారు? ఆరోగ్యశ్రీ డబ్బులు ఇయ్యక మాకు ఏడాది అయిపోయింది, మేము ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని దవాఖాన్లు బంద్ పెడుతున్నారు. కాలేజీలో ఏమంటున్నారు? రేవంత్ రెడ్డి వచ్చిన 2 ఏళ్లల్లో పిల్లల ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల చదువులకు ₹1 ఇయ్యలేదు. కేసీఆర్ గారు 20,000 కోట్లు ఇచ్చిండు, మేము ఇక కాలేజీలు బంద్ పెడతాము అని కాలేజీలో బయలుదేరిండ్రు. రేషన్ షాప్ వాళ్ళు ఏమంటుండ్రు? మా కమిషన్ వేస్తా అన్నాడు, జీతం ఇస్తా అన్నాడు, ఏది చేయలే. కానీ కేసీఆర్ సార్ ఇచ్చిన కమిషన్ కూడా 5 నెలలకెళ్ళి ఇస్తలేడు. 3 తారీఖుకెళ్ళి మేము దసరా తెల్లారికెళ్ళి రేషన్ షాపులు బంద్ పెడతామని వాళ్ళు బంద్ పెడతామంటున్నారు.